రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రామయ్య మాట్లాడుతూ సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలో విలీనంపై సీఎం, డిప్యూటీ సీఎం చిత్రాలకు పాలాభిషేకం చేశామని, ప్రజల మనోభావాలను గుర్తించిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు నీరాజనం ఎప్పటికీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మన ఊరి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ రవికుమార్, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు రాజపేట నియోజకవర్గం నుంచి మన సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలో నేను జనసేన రాష్ట్ర కార్యదర్శి రాటారావు మాట్లాడుతున్నాను. అలాగే ఈ మధ్య మనం రాయచోటి జిల్లా చేయాలని ఎంతో పెద్ద నాయకులు చాలామంది ఎంతో మన కృషి చేశారు. కానీ ఆ ఫలితం మన జేఏసీ తరఫున మన మాధవరంలో దీక్షలో నేను కూడా పాల్గొని ప్రతి ఒక్కరికి పెద్దలకు, అలాగే కాలేజీ తరఫున, స్టూడెంట్స్ తరఫున, యజమానులకు ప్రతి ఒక్కరూ దీంతో జేఏసీ టీం తరఫున నా హృదయ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఎన్నో దీక్షలతో మనం నిరాశ దీక్ష చేసి మనం ఫలించిన బట్టి పొద్దు మన యథావిధంగా మన ఒంటిమిట్ట, సిద్ధవటం, కడపలో ఉండడం అనేది చాలా ఆ అన్నమయ్య కీర్తనలతో ద్వారా మన ఒంటిమిట్ట కోదండ స్వామి ద్వారా కూడా మనకు ఎంతో ఫలించింది ఈరోజు. అలాగే ఎన్నెన్నో సిద్ధులు అంటుంటారు మన సిద్ధవటం మండలం. ఇలాంటి పెద్దలతో తదాస్తులు అంటుంటారు పెద్దవాళ్ళు. అలాంటి తదాస్తులతో వాళ్ళ ద్వారా మనకు ఎంతో కృషి ఫలించింది. కాబట్టి ఈరోజు నేను కూడా నిరాశ చేసి ఒకరోజు నిలబడి రోజు ఉదయం కూర్చొని ఇలాంటి దీక్ష చేసిన బట్టి మన ఈరోజు ఒక మండలం కానీ ఒంటిమిట్ట మండలం ఒక కట్టి మీద ఉంటూ అలాంటి దీక్షతో ఈరోజు మనకు ఎంతో ఫలించింది కాబట్టి ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వారికి ఈరోజు పాలాభిషేకం చేసి నేను చాలా వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఎన్ని కోటి ప్రభుత్వం ద్వారా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే కొంతమంది సిద్ధవటం మండలంలో నాయకులను నేను పేరుగా చెప్పడం కాదు, కనీసం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కూడా మా నాయకుడిని ఎక్కడ ఏ మీటింగ్ పోయినా అతని పేరు మన పవన్ కళ్యాణ్ గారు, మన పవన్ కళ్యాణ్ ఎన్నో చెప్పి అతను ఏమి ఎక్కడ రోడ్లు వేసినా అక్కడ వేసినా మీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకొస్తే రోడ్లు వేస్తున్నా అంటున్నారు. అలా సమస్యలు ఎక్కడ పోయినా ఆ మీటింగ్ చెప్తే చంద్రబాబు నాయుడు గారు అలాంటి పెద్ద మనిషే మా నాయకుడిని పేరు చెప్తూ అతన్ని గౌరవిస్తున్నాడు. కానీ కొంతమంది నాయకులు కనీసం మా నాయకుడికి పేరు చెప్పేదానికి కూడా వాళ్ళకు నోరు రాలేదంటే చాలా బాధాకరమైంది నాకు. అలాంటి బాధాకరం నేను ఎంత బాధపడుతున్నా అంటే ఎంత స్థాయిలో నారా చంద్రబాబు సార్ అట్టతోడే మా నాయకుని పొగుడుతుంటే వీళ్ళకి ఏమి బాధ వచ్చిందో మాకు అర్థం కాలేదు. ఎక్కడ పోయినా కనీసం మా నాయకుడికి పేరు చెప్పాలంటే వాళ్ళు ఎందుకో మనకు తెలియదు, కానీ దేవుడు నిర్ణయిస్తాడని మేము నేను చాలా అయితే బాధపడుతున్నాను. అలాంటి బాధ కూటమి ప్రభుత్వం అంటే మా నాయకుడు కనీసం 15 సంవత్సరాలు ఉండాలని ఆయన నిలబిస్తే కనీసం మీరు ఇక్కడ ఉన్న పెద్ద నాయకుడు కానీ ఎవరైనా సరే మా నాయకుడు పేరు చెప్పేదాన్ని కూడా వాళ్ళకి ఎందుకో చాలా ఇబ్బంది పడుతున్నారేమో తెలియదు, కానీ నాకైతే చాలా బాధాకరంగా ఉన్నది. కాబట్టి ఇంక నుంచైనా మా నాయకుడి పేరు చెప్తూ ఆయన సంతోషపరచాలని చెప్పి నేను ఎంతో కృషి చేస్తున్నాను. ఈ అవకాశం ఇక్కడికి వచ్చిన వీర మహిళలకు, పెద్దవాళ్ళకు, అలాగే ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంక నుంచైనా నేను ఒకటే చెప్తున్నాను, మా నాయకుడి పేరు చెప్పాలనుకుంటుంటే చెప్పండి. అంతేగాని నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఇంత చేసి నారా చంద్రబాబు ఎక్కడ ఏ మీటింగ్ పోయినా మా నాయకుడి పేరు చెప్తున్నాడు. అలా ఎందుకయ్యా మీరు ఇంత బాధాకరం చేస్తారంటే ఎంత బాధ వేస్తానో అంత బాధ. ఎందుకంటే పార్టీలో ఉన్నోడిని మొదటిగా మీరు జనసేన అంటే ఎక్కడ సమస్య అక్కడ పోరాడని మా నాయకుడు చెప్తూ ఉంటాడు. అలాంటి సమస్యలు పోరాడవని మీరు ఎందుకు ఇలా చేస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నాకు ఒక పదవి ఇచ్చిందంటే ఆ పదవికి నేనే నా ఫోటో బ్యాన్ ఫోటోగా చెప్పడం లేదు, మీ ఇష్టం. కానీ మా నాయకుడి పేరన్నా చెప్తే మా సంతోషం. ఏదో పనులు జరగాలని నేను చెప్పడం లేదు. ఇంక నుంచైనా తెలుసుకొని నా బాధాకరం అనేది ఇబ్బంది పెట్టకుండా మా నాయకుడి పేరు చెప్పాలని నేను కోరుకుంటూ, ఈ అవకాశం వచ్చిన మిత్రులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, భారత మాత జై హింద్, ఎన్ఏ కూటమి ప్రభుత్వం జై హింద్.